పొదరిల్లు సీరియల్ ఎపిసోడ్ ఎప్పటికప్పుడు మీకు ముందుగానే టీవీలో కంటే ముందుగానే అందిస్తున్నాను కాబట్టి ప్లీజ్ మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. సీరియల్ స్టార్ట్ అవ్వగానే అయితే శైలు వాళ్ళ నాన్నకి గొడవ జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ లవ్ మ్యాటర్ అనేది తెలిసిపోతుంది కాబట్టి తెలిసిపోయిన తర్వాత అయితే చాలా గొడవ జరుగుతుంది. వాళ్ళ నాన్న రోడ్డు మీదే శైలుని కొడతాడు. కొట్టిన తర్వాత కేశవాన్ని కూడా చాలా తిట్లు తిడతాడు. ఆయన నువ్వు రా ఇంటికి వెళ్దామని శైలు వాళ్ళ నాన్న చెప్తే శైలు వెళ్ళదు. మీరెళ్ళండి నాన్న నేను వస్తాను అని చెప్పిద్ది. వాళ్ళ నాన్నకు కూడా కేశవాన్ని ఏమనొద్దు, కేశవాన్ని నేనే ప్రేమించాను, మీరేమన్నా అంటే నన్నానండి, నేను మీ కూతురుని కాబట్టి కేశవాన్ని అయితే ఏమంటాకి మీకు వీల్లేదు అని చెప్తూ ఉంటుంది. ఇంటికి వెళ్ళిద్ది. ఇంటికి వెళ్ళిన తర్వాత బాగా తిడతాడు వాళ్ళ నాన్న. వాళ్ళ అమ్మ అయితే ఏం జరిగిందండి అని వస్తుంది. జరిగిందంతా చెప్తాడు శైలజ వాళ్ళ నాన్న. ఇంకా బాగా కొడతారనమాట. వాళ్ళమ్మ శైలుని బాగా కొడుతుంది చెంపల మీద. ఈ లోపల వాళ్ళ అన్నయ్య వస్తాడు. అప్పుడు వాడికి ఏం చెప్పొద్దు అని చెప్పి శైలు అమ్మ నాన్న అనుకుంటారు. అప్పుడు ఏం చెప్పరు. ఏంటి ఏం గొడవ అని అడిగినా ఏమీ లేదు, వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి సినిమాకి వెళ్ళింది అని కవర్ చేస్తారు. తర్వాత బృందావనం ఇల్లు వస్తుంది. అయితే కేశవ అన్నం తినను అని చెప్పి బయటికి వెళ్ళిపోతాడు. ఏంట్రా వాడు అలా ఉన్నాడు అని చెప్పి పెద్ద అడుగుతూ ఉంటాడు. ఏమైందో చూడు అని చెప్పేసి చక్రి వెనకాలే వెళ్తాడు. మహాలక్ష్మి ఏమైంది అన్నా సరే మహాలక్ష్మికి సరిగ్గా సమాధానం చెప్పుకోకుండా చక్రి అయితే బయటికి వెళ్తాడు. కేశవాన్ని అడుగుతాడు, ఏంట్రా ఏమైంది, ఎందుకు అన్నం తిన్నా అంటున్నావు, ఆ బుస్సుతోనేనా ప్రాబ్లము, లవ్ ప్రాబ్లం అంటాడు. అంత కరెక్ట్గా ఎలా చెప్పావురా అని చెప్పి కేశవ అంటాడు. నాకు తెలుసురా, నేను ఆల్రెడీ పడి ఉన్నాను కదా ఆ ప్రేమ గురించి, ఆ బాధలు ఎలా ఉంటాయో ఏంటో నాకు తెలుసు. ఇప్పుడు కూడా ఇప్పుడు నీకే మొదలవుతున్నాయి, ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అని చెప్తూ ఉంటాడు చక్రి. అయితే అసలు ఏం జరిగింది అని చెప్పి మొత్తం అడిగితే కేశవ మొత్తం జరిగిందంతా చక్రికి చెప్తాడనమాట. ఇంకా ఆ తర్వాత అయితే తెల్లారిపోద్ది. తెల్లారిపోయిన తర్వాత అయితే మహాలక్ష్మి అందరినీ పిలవమని కన్నాకు చెప్తుంది. కన్నా అందరినీ పిలుస్తాడు. అప్పటికే చక్రి, కన్నా, మహాలక్ష్మి ఉంటారు. ఇంకా కేశవాని పెద్దిని పిలుస్తాడు. అయితే నేను చక్రి లీగల్గా డివోర్స్ తీసుకుంటున్నాము అని చెప్పిద్ది మహాలక్ష్మి. అయితే ఎప్పటికైనా నాకు అబద్ధం పెళ్లి కోసం చేసుకొని చక్రి చాలా ఇబ్బంది పడుతున్నాడు. తన మీద ఒక నింద ఉండిపోయింది, అది ఉండకూడదు, ఎంత త్వరగా తీసుకుంటే అంత మంచిది అని చెప్పి మహాలక్ష్మి చెప్పిద్ది. ఈ లోపల పెద్ది వెళ్ళి సరే అని చెప్పి క్యారేజీలు తీసుకొస్తాడు. కేశవ కూడా అంటాడు, ఏంటండి ఇప్పుడు ఏమన్నా మీకు ప్రాబ్లమా, మిమ్మల్ని మేము మా ఇంటి పిల్లలనే చూసుకుంటున్నాం కదా అని కేశవ అంటాడు. ఇంకా ఎలా చూసుకున్నా అవైతే రావాలి కదా, మేమైతే విడిపోవాలి అని చెప్తుంది. అయితే కన్నా కూడా అంటాడు, నువ్వు విడాకులు తీసుకున్నాక వెళ్ళిపోతావా వదిన అని. అదంతా తర్వాత ఆలోచిద్దామని మహాలక్ష్మి చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోతుంది. కన్నాను మహాలక్ష్మి వెళ్ళిపోతారు ఆఫీస్కి. కన్నా ఏమో కాలేజ్కి వెళ్ళిపోతాడు. ఈ లోపల బయట చక్రి బాధపడుతూ ఉంటాడు. అప్పుడు పెద్ది కేశవ వచ్చి అడుగుతారు ఏంటి అని. నేను ఎలాగైనా 6 నెలల్లో మహాలక్ష్మిని ప్రేమ గెలుచుకుంటాను, వ్యాలంటైన్స్ డేకి ప్రపోజ్ చేసేలా చేసుకుంటానని చెప్తూ ఉంటాడు. ఇంకా కేశవను వీడు చాలా బాధలో ఉన్నాడని అనుకుంటారు. నెక్స్ట్ ఎపిసోడ్ చాలా థ్రిల్గా ఉంటుంది, మిస్ అవ్వద్దు.